పరమాత్మ ప్రాప్తి నందిన సిద్ధయోగికి సంబంధించిన 4 విషయములను అర్జునుడు పూర్వ శ్లోకమునందు అడిగెను. ఈ 4 ప్రశ్నలకు భగవానుడు ఈ అధ్యాయ పరిసమాప్తి వరకును సమాధానములను ఒసంగెను. మధ్యలో ప్రసంగవశమున వేరు విషయములను కూడా తెలిపెను. రాబోవు 55వ శ్లోకమున అర్జునుని మొదటి ప్రశ్నకు సంక్షిప్తముగా సమాధానమును ఇచ్చుచున్నాడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్య ధోచ్యతే. భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. సర్వాన్ అను విశేషణముతో పాటు కామాన్ పదము వేటిని తెలుపును? వాటిని పూర్తిగా త్యజించుట అనగానేమి? ఇహపరలోక పదార్థముల యందు దేనితోనైనను సంయోగ వియోగములకు ఏదో ఒక కారణమున ఏదో ఒక విధముగా తిన్నగా గాని తీవ్రముగా గాని మానవుని అంతఃకరణమునందు కోరికలు ఏర్పడుచుండును. వాటినన్నింటినీ తెలుపునదియే ఇచట సర్వాన్ అను విశేషణముతో పాటు ప్రయుక్తమైన కామాన్ అను పదము. వీటి యందు వాసన, స్పృహ, ఇచ్ఛ, తృష్ణ మొదలగు భేదములు పెక్కుగలవు. వీటన్నింటి నుండి శాశ్వతముగా సర్వదా దూరమగుటయే వాటిని పూర్తిగా త్యజించుట ఎగును. వాసన, స్పృహ, ఇచ్ఛ, తృష్ణ అను వాని మధ్య గల తారతమ్యములెట్టివి? శరీరము, భార్యపుత్రులు, ధనము, గౌరవ ప్రతిష్టలు మొదలగు ప్రియములైన వాటిని రక్షించుకొనుటకును అప్రియములైన వాటిని తొలగించుకొనుటకును ఏర్పడు సూక్ష్మమైన కోరికనే వాసన యందురు. ఈ స్థితిలో దాని స్వరూపము పూర్తిగా వికసించియుండదు. ప్రియమైన వస్తువు ఏదైనను లేదని తెలిసినప్పుడు ఆ వస్తువు యొక్క అవసరమును గుర్తించి అది లేనిదే పని జరుగదని చిత్తమునందు ఏర్పడు భావమునే, అనగా అపేక్షారూపమైన కోరికను స్పృహ అందురు. ఇది వాసన యొక్క వికసిత రూపము. ప్రియమైన వస్తువు లభింపనప్పుడు దానిని కోరుకునుటకును అప్రియమైన వస్తువును దూరము చేసుకునుటకును కలుగు కోరికనే ఇచ్ఛయందురు. ఇది కోరిక యొక్క సంపూర్ణ వికసిత రూపము. స్త్రీపుత్రధనాదులు యథేష్టముగా ప్రాప్తించినను వాటిని ఇంకనూ వృద్ధి చేసుకునవలయనను కోరికను తృష్ణయందురు. ఇది కోరిక యొక్క సంపూర్ణ స్థూల రూపము. ఇచ్చట కామాన్ అను పదముతో పాటు మనోగతాన్ అను విశేషణమును ప్రయోగించుటలోని ఆంతర్యమేమి? కోరిక యొక్క వాసన స్థానము మనస్సు కావున బుద్ధితో పాటు మనస్సు పరమాత్మయందు నిశ్చలముగా నిలిచినప్పుడు ఇవన్నీయును పూర్తిగా అంతరించిపోవును. కావున సాధకుని మనస్సు నందుండు కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోనంత వరకును అతని బుద్ధి స్థిరముగా నుండదు. ఆత్మ ద్వారా ఆత్మయందే సంతుష్టడగుట ఎనగానేమి? అంతఃకరణమునందున్న కోరికలన్నీయు పూర్తిగా తొలగిపోయిన పిమ్మట సమస్త దృష్ట జగత్తునకు సర్వదా అతీతుడైన నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు అయినా పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమును దర్శించి అతని యందే నిత్యతృప్తుడగుటను ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడగుట అని అందురు. 3వ అధ్యాయమునందలి 17వ శ్లోకమున కూడా మహాపురుషుల లక్షణములయందు ఆత్మయందే తృప్తి సంతుష్టి కలిగియుండు విషయము చెప్పబడినది. అప్పుడతడు స్థితప్రజ్ఞుడనబడును అని అనుటలోని ఆంతర్యమేమి? కర్మయోగ సాధన చేయగా చేయగా యోగికి ఉపర్యుక్త స్థితి ఏర్పడును. అప్పుడు అతని బుద్ధి పరమాత్మయందు నిశ్చల స్థితిని పొందినదని, అనగా ఆ యోగికి పరమాత్మ ప్రాప్తి కలిగినదని భావింపవలెను.